గుడివాడ అమర్నాథ్ ఉన్నారు మంత్రి మాట్లాడదాం సార్. ఎలా చూస్తారు? నిన్న చంద్రబాబు కామెంట్ చేశారు, చెల్లని రూపాయి వేరే నియోజకవర్గం ఎలా చెల్లుతుందని మంత్రుల చేంజెస్ గురించి, నియోజకవర్గ చేంజెస్ గురించి ఆయన కామెంట్ చేశారు. మరి చంద్రగిరి నుంచి ఆయన కుప్పం వెళ్ళిపోయాడు, ఆ చెల్లని రూపాయనా? ఆయనే ఉదాహరణ కదా. చెప్పమనండి, చంద్రగిరిలో చెల్లని రూపాయి అని చెప్పి కుప్పం వెళ్ళిపోయాడా, దేనికి వెళ్ళిపోయాడు చెప్పమనండి. ఇవన్నీ ఇప్పుడు పార్టీ అయిన తర్వాత 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో గడిచినటువంటి సంవత్సరాల కాలంగా చెప్తా ఉన్నారు. పరిస్థితులు, సామాజిక సమీకరణలు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇవన్నీ బేరీ చేసుకొని ఒక నాయకుడు నిర్ణయాలు తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు ఇక్కడ తీసి అక్కడ పెట్టితేనో, లేకపోతే ఉన్నటువంటి వారిని కొంతమంది తప్పిస్తేనో ఇంకా చెల్లని రూపాయలు అనుకుంటే ఎలాగా? మరి ఈయనే ఒక ఉదాహరణ కదా. దానికి సమాధానం చెప్పిన తర్వాత ఆయన ఏ ప్రశ్న వేసి నేను సమాధానం చెప్తా. ఆయన చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్ళిపోయాడు, చెల్లని రూపాయి అని చెప్పి వెళ్ళిపోయాడు, ఆయన సొంత ఊరు నుంచి చెప్పమనండి సమాధానం. ఆయన మార్చాల్సిన అభ్యర్థులు కాదు, జగన్నే మార్చాలనే కామెంట్ కూడా. సరే, ఇంకేదన్నా ఆయన ఏదన్నా మాట్లాడతారులేండి, కానీ ఆయన మాట్లాడేటువంటి దానికి సైంటిటీ లేదు. ఆయన ఏం చెప్పినా సరే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. మొన్నటి వరకు ఈ పథకాలన్నీ వేస్ట్ అన్నాడు, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఇస్తానంటున్నాడు. ఏం రీజన్ చెప్పమనండి. మొన్నటి వరకు సింగపూర్ అన్నాడు ఆయన అధికారంలో ఉన్నంతకాలం. మేము పేదవాడికి సంక్షేమం అందిస్తే శ్రీలంక అయిపోతుంది అన్నాడు. మరి ఇదే శ్రీలంక అయిపోతానన్నటువంటి మనిషి మరి ఈరోజు మాకంటే ఎక్కువ ఇచ్చేస్తానని చెప్పి ఎందుకు చెప్తున్నాడు? మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నట్టే కదా. మేము ఇచ్చినటువంటి పెన్షన్లు ఇస్తామంటున్నాడు, మేము ఇచ్చినటువంటి పథకాలు ఇస్తామంటున్నాడు. పేర్లు మార్చి నేను పథకాలు ఇచ్చేస్తానంటే నువ్వు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు ఇవ్వనటువంటి వాడివి ఈరోజు మళ్ళీ నేను ఇచ్చేస్తాను, నాకు అధికారం ఇస్తే అని చెప్పానంటే నమ్మేటువంటి పరిస్థితులు ప్రజలు లేరు. ఏ లీడర్ కన్నా క్రెడిబిలిటీ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఆ క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. ఇంకెవరు ఏం చెప్పినా సరే నమ్మేటువంటి పరిస్థితులు ప్రజలు లేరు. ఉమ్మడి విశాఖలో కూడా చేంజెస్ భారీగా ఉంటాయి అంటున్నారు. ఇప్పుడే విశాఖపట్నం ఏం అతీతం కాదు కదా. విశాఖపట్నం అన్నా, ఇంకో జిల్లా అన్నా, ఏ జిల్లా అన్నా సరే అక్కడ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పర్ఫార్మెన్స్లు వీటన్నిటి మీద ఆధారపడి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. సో అందులో రేపు అల్టిమేట్ మోటో ఏంటి? రేపు మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, కోట్లాది మంది ప్రజలకి సంక్షేమం అందించాలి. ఈరోజు కేబినెట్ సమావేశమైంది. ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేటువంటిది 25 లక్షల రూపాయలకి ట్రీట్మెంట్ వరకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం, ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేశాం. దాంతోపాటు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం దాదాపు 35 లక్షల మంది పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈరోజు రిజిస్టర్ చేసుకొని స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. 1వ తారీఖు నుంచి 2750 రూపాయల పెన్షన్ 3000 రూపాయలు కాబోతా ఉంది. వైఎస్ఆర్ ఆసరా ఆఖరి విడత పేమెంట్ చేయబోతా ఉన్నాం. వైఎస్ఆర్ చేతి కింద 4వ విడత కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇది కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈరోజు తీసుకునేటువంటి కార్యక్రమం చేశాం. ఇవన్నీ కూడా ప్రజలు డెఫినెట్గా మళ్ళీ అధికారం ఇవ్వడానికి దోహదపడతాయని చెప్పి నమ్ముతాం. ఫైనల్ క్వశ్చన్, గుడివాడ అమర్నాథ్ సిద్ధంగా ఉన్నారు ఒకవేళ నియోజకవర్గం మార్పు చేసినా ఎంపీగా పోటీ చేయాలి? నియోజకవర్గం మార్పు కాదు, ఎంపీగా మార్పు కాదు. నాకు సీట్ ఇవ్వకపోయినా నేను జెండా పట్టుకొని తిరుగుతా. ఒకవేళ నాకు పరిస్థితి బాగాలేదు, నాకు నా పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే అక్కడ రాజకీయ సమీకరణలో అమర్నాథ్ సీట్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే హ్యాపీగా జెండా పట్టుకొని తిరుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొత్తంగా అయితే ఖచ్చితంగా ఒక హాట్ కామెంట్ అయితే చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ సీటు లేదన్నా పోటీ చేయొద్దని జగన్ చెప్పినా నేను ఆనందంగా, సంతోషంగా కార్యకర్తలాగా జెండా పట్టుకుని జగన్ గెలుపు కోసం కృషి చేస్తారని గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఇది ఖచ్చితంగా ఒక కీలక కామెంట్ అని చెప్పాలి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సిట్టింగ్లు మార్చిన తర్వాత కొంతమంది సీట్లు లేకపోతే తీవ్రస్థాయిలో అసంతృప్తులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాత్రం తనకి సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అసలు పోటీ చేయొద్దన్నా కానీ తనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి తనకి ఎంతో గౌరవం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తారని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫనీతో రాయేష్ RTV, వెలగపూడి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.